నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్ ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. 77.717 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి నీటిని మంజర నదిలోకి వదులుతున్నట్టు తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 70.572 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు 13 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. వరద గేట్ల ద్వారా 69.322 క్యూసెక్కులు, ప్రధాన కాలువకు 1250 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.391 టీఎంసీల నీరు ఉంది. కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాపూజీ విగ్రహానికి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో లక్ష్మణ్ బాపూజీ ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ నిజాం నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించిన మహనీయుడన్నారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించారని చెప్పారు. ఆయన చూపిన పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దక్షిణ ఒడిశా సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా పరివర్తనం చెందింది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల 24 గంటల్లో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కామారెడ్డిలోని పలు కాలనీలలో సమస్యలు రాజ్యమెళ్తున్నాయి. ప్రత్యేకాధికారి పర్యవేక్షణ కోరడంతో పనులు జరగడం లేదు. కాలనీలలో కుక్కల పెడద, చెత్త సేకరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 29 5వ వార్డులలో గత 2 నెలలుగా చెత్తను సేకరించకపోవడంతో వార్డులలో ఎక్కడికక్కడ చెత్త పీడికపోయింది. దాంతో పాటు వీధి కుక్కలు సైతం కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్నాయి. మున్సిపల్ సిబ్బంది చెత్తను తీయకపోవడంతో దుర్గంధం వెదజల్లి కాలనీ వాసులు అనారోగ్యం గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. కనీస మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు వీధులలో విచ్చలవిడిగా తిరుగుతుండడంతో కాలనీ వాసులు చిన్నపిల్లలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలపై ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మాజీ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాబ్లమ్స్ ఉన్నదన్న వీళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తే ఏ ఫోన్ లేపడు. ఇక ఇక్కడ భవానీ రోడ్ మీద ఇది పరిస్థితి ఎట్లా ఉన్నదన్న, ఇది చూడు. ఒక్క ఫీటు నీలాగినాయి. ఇక్కడ ఫోన్లు చేస్తున్నాయి, కమిషనర్ ఫోన్ లేపాడు. ఓ కొత్త భాను అని వచ్చిండు, రెస్పాన్స్ ఇయ్యాడు. నాకు జ్వరం ఉన్నదంటాడు ఎప్పుడు అడిగినా. ఇక చూడు ఇది పరిస్థితి. కమిషనర్కి ఉపయోగ కుక్కలు ఫుల్ అయినాయి. ఏమైంది సార్ అంటే రెస్పాన్స్ ఇస్తలేడు. ఈ కుక్కల వీడియో చూపెడుతున్నా, ఏం రెస్పాన్స్ ఇస్తలేడు. ఏ ప్రాబ్లం ఉన్నా కమిషనర్కి ఫోన్ చేస్తే ఫోన్ లేపడతలేడు. కామారెడ్డిలో మొత్తం ఎటు చూసినట్టు కుక్కలు ఫుల్ అయినాయి. పిల్లలకు కుక్కలు కరుస్తున్నాయి. వీళ్ళకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చి అడిగితే ఏం చెప్తుండే, నేను ఫోన్ లేపా, నేను ఆడ ఉన్నా, ఈడ ఉన్నా, బిజీ ఉన్నా అంటుండు. ఎవరి కోసం ఉన్నాడు ఈడ ఆయన? కమిషనర్ ఎందుకు ఉన్నాడు ఇక్కడ చెప్పుకోవాలా? దగ్గర 20-30 కుక్కలు గ్యాంగ్ లాగా లెక్క తయారై పిల్లలకు కరుస్తున్నాయి, మేకలకు కరుస్తున్నాయి. చెత్త ఆటో వస్తలేదన్నా. పర్వేస్కి చెప్తే రెస్పాన్స్ లేదు. మా జవాన్కి చెప్తే అన్న క్లచ్లు పెట్టి పోయినాయి, వాళ్ళు చేపిస్తలేరు. కమిషనర్కి ఎన్నోసార్లు వచ్చి చెప్పిన రెస్పాన్స్ ఇస్తలేడు. 2 నెలల నుంచి మా ఏరియాలో 29వ వార్డు 5వ వార్డుకి చెత్త ఆటో లేదు. ఆడంటే ఆడ చెత్త వేసేస్తున్నారు. కమిషనర్కి కలిసేదానికి అర్ధగంట నుంచి ఉన్నా. వచ్చి సార్ ఇట్లా ప్రాబ్లం ఉన్నది సార్, మీతో మీరు ఫోన్ లేపుతలేరు, ఇది చూడండి సార్ పరిస్థితి. నేను లేపా ఫోను, నేను బిజీ ఉన్నా అని నాకు జిడ్జిడ్ అని దిమాగ్ ఉందా, అది ఇది అని ఉన్నదా నీకు అది అని బళ్ళ కూర్చొని వెళ్ళిపోతుండు. మాకు చెప్పకపోతే ఎవరికి ఆయనకు చెప్పకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలా ప్రాబ్లమ్స్? ఇంత రెస్పాన్స్ లేదు. కొత్త అని వచ్చిండు, బానట, ఆయన అయితే రెస్పాన్స్ ఇస్తలేడు. కామారెడ్డి జిల్లాలోని పలు దేవాలయాలు, మండపాల వద్ద దేవి శరణవరాత్రి ఉత్సవాలు కళ్ళ పండుగ కొనసాగుతున్నాయి. ఆలయాలు, మండపాల వద్ద వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాలలో అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పలు ఆలయాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన మండపాల వద్ద అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని పెద్ద బజార్, జేపీఎన్ రోడ్, వీక్లీ మార్కెట్, రామ్ మందిర్ రోడ్, విద్యానగర్, జీవదాన్ చౌరస్తా తదితర ప్రాంతాలలో మండపాల వద్ద అమ్మవార్లకు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పలు దుర్గా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. మండపాల వద్ద సాయంత్రం యువకులు దాండి ఆటలతో సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ఆలయాలు, వివిధ మండపాలలో కొలువుదీరిన అమ్మవారు 6వ రోజు శ్రీ మహాలక్ష్మి పలుచోట్ల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పరమాన్నం, రవ్వ కేసరి, పూర్ణం బూరెలు తదితర తిని పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. మీరందరూ కూడా అమ్మవారి మీద మళ్ళొకసారి పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. భక్తిహీనం ఇచ్చిన దండకు వారికి, వారి కుటుంబానికి అమ్మవారు
యాదగిరి చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వాసవి కాలంలో దేవి శరన్నవరాత్రుల సందర్భముగా ఈరోజు 6వ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించాము. అదేవిధముగా మా మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించాము. ఇప్పుడు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మన గౌరవ వాసవి కాలనీలో వాసవి కాలనీ దుర్గా సేన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 6వ రోజు శ్రీ లలితాదేవి అవతారంలో అమ్మవారు అందరికీ దర్శనమివ్వడం జరిగింది. గత 13 సంవత్సరాల నుండి ఈ వాసవి కాలనీలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి మహిళా సోదరిమణులు అలాగే మా సోదరులు కర్పూర మంగళారతి శ్రీకంఠయుసగుతే సర్పాదినాకార వరద. ఓం శ్రీ మాత్రే నమః. 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 నాయకమ్మ టెంపుల్ అని అతి పురాతనమైన అమ్మవారి ఆలయము. ఇక్కడ ఒక వేప చెట్టు కింద వెలిసినండి. ఇక్కడ ఆలయ ధర్మకర్తలుగా అంబీర్ ఇందిరాబాయి శ్రీహరిరావు వారు ఈ గుడి ప్రతిష్టాపన చేసి అమ్మవారిని ఇక్కడ కొలువు తీరినారు. ఇక్కడ గత 16 సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారి నాయకమ్మ మాల దుర్గామాత మాల వేయడం జరుగుతుంది. ఇక్కడ ఆలయ పరివారంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కుంకుమార్చన పూజలు ఉంటాయి. ప్రతి సంవత్సరం 9 నుండి 11 మధ్యలో దుర్గామాతలు మాలధారణ వేస్తారు. ఇక్కడ అంబీర్ ఇందిరాబాయి శ్రీహరిరావు వాళ్ళ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం కూడా మేము మాలలు వేయడం జరుగుతుంది. ఈ మాలాధారణ భక్తులకు కూడా భోజన వసతి కానీ అన్ని సకల సౌకర్యాలు కూడా ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు
శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లాలోని పలు దేవాలయాలు, మండపాల వద్ద దేవి శరణవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఆలయాలు, మండపాల వద్ద వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మండపాలను అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భూపుత్రమ్మ కళ్యాణ మండపం రోడ్లో గల బగలాముఖి దుర్గా సేవ సమితి ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. सर्वस्वरूपे सर्वेसि सर्वलोक नमस्कृते भये भस्त्राहिनो देवी दुर्गा देवी नमोस्तुते. दुर्गा स्तोत्रं पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम्. सर्वस्वरूपे सर्वेसि सर्वलोक नमस्कृते भये भस्त्राहिनो देवी दुर्गा देवी नमोस्तुते. दुर्गा स्तोत्रं पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम्. सर्वस्वरूपे सर्वेसि सर्वलोक नमस्कृते भये भस्त्राहिनो देवी दुर्गा देवी नमोस्तुते. दुर्गा स्तोत्रं पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम्. నీవు ఉండాలమ్మా, నిన్నే నమ్ముకున్నా దుర్గమ్మ, నాకు తోడు నీడగా నీవు పూజా చేద్దుమమ్మ. రావమ్మ రావమ్మ దుర్గమ్మ, నీకు రమసక్కని పూజా పేరేనా తల్లివాని పేలింద సొమ్ములమ్మ. ఓపిక తోటి నీకు ఒక్క పొత్తులు అమ్మ, ఓపిక తోటి నీకు ఒక్క పొత్తులమ్మ. కలంస నడకల మాయమ్మ, నీవు కలికి రానివే మాయమ్మ. కలంస నడకల ఓయమ్మ, నీవు కలికి మా తరురమసకని పూజా చేద్దుమమ్మ. రావమ్మ రావమ్మ దుర్గమ్మ, నైలాసరాని అమ్మ, కనికరము చూపవమ్మ, శంభుని రానివమ్మ. గండాలు పాపవమ్మ, గంగమ్మ అక్కవాట గండాలు పాపవమ్మ. ఈ లోకమంతా బూడిదాయేనమ్మ, కన్నెర్రాజయ్యబోకే దుర్గమ్మ, ఈ లోకమంతా బూడిదా. నేనొచ్చే దారిలో అరటి వనమే కోయిలా, నేనొచ్చే దారిలో అరటి వనమే కోయిలా, నేనొచ్చే దారిలో అరటి వనమే కోయిలా. అరటి పండ్లు తిగమా దిగమ తేజి తిగమా. నగన్నా దివ్య సుందరి నాగో, నగన్నా పిల్లలకి ముగ్గులేసి, నగన్నా ఇంట్లో మరెలు తల్లి, నగన్నా మల్లెల వాసనలో కొండ నగన్న నడుమ నగుల కొండ నగన్న కొండ నగన్న
నగన్న తోడే నాగువయ్యో నా తోడే నాగువయ్యో నగన్న కల్లాకుండా సాటు నగన్న సాగి పండకు నాగో నగన్న కల్లాకుండా సాటు దాని నగన్న అతము చేరు నాగో నగన్న. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. డోమిలి మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ దుర్గా మండపాల వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఓం విశ్వాయ నమః, ఓం వైకుంఠవాసినే నమః, ఓం వక్షస్థలం పూజయామి, స్వాహాయ నమః కంఠం పూజయామి, స్వదాయ నమః ముఖం పూజయామి, సునారాయణాయ లలితం పూజయామి, ఓం రమయే నమః ఓం పూజయామి, ఓం మాత్రే నమః అనుకోవాలి. ఓం మహాభద్రాయ నమః, ఓం మహామయాయ నమః, ఓం నమః, ఓం మహాపాతకనాశిన్నే నమః, ఓం మహా నమః, ఓం బ్రహ్మ జ్ఞానైక సాధనాయ నమః, ఓం సౌదమణి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 వేర్వేరు ఘటనల్లో 2 వ్యక్తులు మృతి చెందారు. మృతులను డిచ్పల్లికి చెందిన మజ్దూర్ హుసేన్ కాగా మరొకరిని రిటైర్డ్ ఉద్యోగి సూర్యారావుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివార్లోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ వాహనాన్ని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రం చెందిన మంత్రి హుసేన్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కూప్రేల్ గ్రామ శివార్లోని 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక రిటైర్డ్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. సూర్యారావు అనే రిటైర్డ్ ఉద్యోగి తన బైక్ పై ప్రయాణిస్తుండగా అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న కారు బైక్ ను బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సదాశివనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.